చూడు ఆకతాయిరో. కృష్ణ చైతన్య సూపర్ సింగర్, మృదుల గారు సూపర్ యాంకర్. మృదుల గారికి ఏంటంటే ఏదైనా సరే సూపర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు ప్రతి దాంట్లో. యాంకర్ కదా, మార్నింగ్ లేవగానే పడుకున్నారు మంచిగా. మార్నింగ్ లేవని ప్రస్తుతం మృదుల గారు లేసారనమాట. గుడ్ మార్నింగ్. మా ఆయన్ని లేపాలి. ఏమండి ఏమండి ఏమండి, ఓ ఈయన లేవడు కదా, ఈయన సింగర్, బేసిక్ గా సింగింగ్ తోనే లేపాలన్నమాట. తెల్లారిందో మామో మామా, నాకు షూటింగ్ నీకు రికార్డింగ్ టైం అవుతుంది, మేల్కుందామా. ఓ బ్రష్ చేసుకోవాలి. మై గాడ్, టూత్ పేస్ట్. ఓ షిట్, బ్రష్. ఓ మై గాడ్. కాబట్టి అదే కృష్ణ చైతన్య రాముడు మంచి బాలుడు. టూత్ పేస్ట్. అరే ఈవిల్ డెడ్ లో దయ్యంలాగా ఉన్నారు. అరే బ్రష్. నో ఎక్స్ప్రెషన్. మృదుల గారు కృష్ణ చైతన్య ఒక సినిమాకి వెళ్ళారు. సినిమాకి వెళ్తే మృదుల గారు అక్కడ కామెడీ సీన్ వస్తుంది. మృదుల కృష్ణ చైతన్య దయ్యం సినిమా అయితే మృదుల అదే కృష్ణ చైతన్య కూడా, ఏమండి మీకేం భయం అవ్వట్లేదా? నిజంగా మీరు గ్రేట్ అండి. భయపడ్డాను. ఎక్కడ ఇన్సైడ్. మృదుల గారికి బేసిక్ గా చాయ్ అంటే చాలా ఇష్టం. 24 hours. ఆమెను ఎప్పుడైనా హాస్పిటల్లో వేస్తే సెలైన్ కదా, నోట్లో చాయ్ పెట్టుకుంటుంది. బ్లడ్ తీస్తే కూడా బ్లడ్ రాదు, చాయ్ వస్తుంది. ఇంకా నేను కూడా చెప్పాలి, చైతన్యాలో ఛాయ్ అని ఉంది, అందుకే నన్ను చేస్తాను. ఇళ్ళ తను ఒక మంచి ఇల్లు కట్టాలనుకుంటున్నారు. సో ఒక ఇంజనీర్ వచ్చాడు అనమాట. ఇంజనీర్ వచ్చాక, మేడం ఇది మన ఇల్లు ప్లాన్ అండి, ఇక్కడ మనకు ఏంటంటే ట్యాప్స్ డైరెక్ట్ పైనుంచి వస్తాయి, ఇలా ట్యాప్ ఇప్పగానే చాయ్ వస్తుందా. అండ్ ఇది బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్, ఈ స్విచ్ చేయగానే చాయ్ వస్తుందా. ఇక ఇదండి స్విమ్మింగ్ పూల్ అండి, స్విమ్మింగ్ పూల్ లో చాయ్ పోసుకొని ఇలా దూకి పటాస్ స్టోవ్ కి కనుక యాంకర్ గా పెడితే ఏ విధంగా ఉంటుంది మృదుల గారిని. సో డైరెక్ట్ యాక్షన్ చెప్పారు, పటాస్. మేడం ఆస్ కాదు, ఫుల్ టు బిందాస్. ఓ సారీ అండి. ఓకే యాక్షన్ మేడం. ఫుల్ టు బిందాస్. పటాస్ ఏది మేడం? అయ్యో చాయ్లో కలుపుకొని తాగేశాను. మృదుల గారు ఏంటంటే అసలు ఇప్పటిలాగానే అసలు మాట్లాడివ్వరు. ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళారు అనుకోండి, సార్ మృదుల గారు హాయ్ అండి. హాయ్. కృష్ణ చైతన్య గారు ఈ మధ్య ఏం సాంగ్? మొన్ననే సాంగ్ పాడారండి మా ఆయన. సార్ కృష్ణ చైతన్య గారు రేపు ప్రోగ్రామ్ ఉందండి మా ఇద్దరికి ప్రోగ్రామ్. సార్ కృష్ణ చైతన్య బాయ్. బాయ్ బాయ్ వెళ్ళిపోయింది. మా ఆయన తరపున నేనే చెప్పాను బాయ్. ఏంటండి మీరు అసలు మాట్లాడరు? మా చుట్టాల ముందు పరువు పోయింది తెలుసా. నన్ను ఎక్కడ మాట్లాడించావు నువ్వు? ఒకవేళ కృష్ణ చైతన్య గారిని మృదుల గారి ఇంటర్వ్యూ చేయాల్సి వస్తే ఈ విధంగా ఉంటుంది. కృష్ణ చైతన్య గారు, మృదుల గారు. ఓకే హాయ్ అండి, హలో. ఈ రోజు మన స్టూడియోకి ఒక గ్రేట్ పర్సనాలిటీ, సూపర్ పర్సనాలిటీ మృదుల గారి హస్బెండ్ వచ్చారు. ఓకే సార్ చెప్పండి, మీరు ఈ మధ్య సాంగ్స్ బాగా పాడుతున్నారంట కదా? పాడతారు, ఎందుకంటే మంచి వైఫ్ వచ్చింది కదా మీకు, ఆవిడకు తగ్గట్టు ఉండాలంటే పాడాలి. సార్ చెప్పండి, ఈ మీ కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి, బాగా వస్తున్నాయంట? వస్తాయి, ఎందుకంటే నీ ఇంట్లోకి ఒక మహాలక్ష్మి కాలు పెట్టింది కదా. చెప్పండి, ఈ మధ్య బాగా హ్యాండ్సమ్ గా తయారయ్యారు. అవుతారు, ఎందుకంటే ఇంత అందం పక్కన నిలబడాలి కదా. సార్ చెప్పండి, ఈ మధ్య మీరు అసలు ఏం మాట్లాడట్లేదంట, అసలు ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడట్లేదంట? అది తెలుసు, ఇలా నా ముందు మాట్లాడాలంటే కష్టం కదా. సార్ చెప్పండి, అసలు మీరు ఏం మాట్లాడట్లేదు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.